ఈశ్వరుడికి రాక లేదు, పోకడ కూడా లేదు. అందుకే కదా ఈశ్వరుని ఆశ్రయం కదా, అది శాశ్వతం ఎలా అయింది. దానికి రాకడ లేదు, పోకడ లేదు, దానికి ఆది అంతం లేదు కదా. అంటే నీలో కూడా ఇప్పుడు ఆది అంతం లేని ఉన్నాయా లేవా నీ లోపల? ఈశ్వరుడు ఉన్నాయని అనుకుంటున్నామండి. అదే రాకడా పోకడా లేని లక్షణం మనలో ఉందా లేదా? అది కదా అన్వేషించవలసింది. అది ఉంటే ఆ లక్షణమే ఈశ్వరుడు. మెలకువకి రాకడా పోకడా ఉందా? లేదండి. మెలకు ఇప్పుడు మెలకువకి రాకడా పోకడా ఉందా? నిద్రకి రాకడా పోకడా ఉందా? నిద్రకే ఉంది రాకడా పోకడా. కాబట్టి జీవభావం నిద్రలో ఉంది, మెలకువలో ఉంది. ఆబ్వియస్లీ నిద్రలోనే ఉంటుంది. జీవభావం అంటే ఏంటి? రాకడా పోకడా కలిగి ఉంది కాబట్టి మరి అప్పుడు నిద్రను ఆశ్రయించుకుందా, మెలకువను ఆశ్రయించినప్పుడు అంటే ఈశ్వరుడు అంటే ఎవరు? ఎరుక కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు. తెలివి ఉన్న స్థితి నీకు ఎంతకాలం అయితే ఉందో అప్పుడు నువ్వు ఈశ్వరుని నిర్ణయం చేయగలుగుతున్నావు. తెలివి తప్పగానే ఏమైంది? నీ బుద్ధి పనిచేయడం అప్పుడు, నీ వివేకం పనిచేయడం, నీ నిర్ణయాత్మకమైనటువంటి సామర్థ్యం పనిచేయడం అంతే కదా. ఇప్పుడు ఈ సృష్టి అంతా చైతన్యం ఉంది అంటున్నారండి. ఆ చైతన్యం నీలో ఎలా ఉంది? శాస్త్రంలో చదువుతున్నాం, సృష్టి అంతా ఈ చైతన్యం ఆధారంగానే ఉంది, ఈ చైతన్యం వల్లే ఉన్నది. నాలో ఎలా ఉంది? ఆ ప్రశ్న వేసుకోవాలిగా. ఎందుకని సాధకుడు ఏం చేయాలి? స్వ అధ్యయనం చేయాలి, తనను తాను అధ్యయనం చేయాలి. ఏ దృష్టితో చేయాలి? ఇప్పుడు శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి అంటే దాంట్లో అధ్యయనం చేయడానికి ఏముంది? తెలుస్తూనే ఉంది. శరీరం కళ్ళతో కూడా కనబడుతూనే ఉంది, ప్రాణం ఏకశాస పడుతూనే ఉన్నాం, ఆలోచనలు వస్తున్నాయి పోతున్నాయి. కొద్దిపాటి నిర్ణయాలు ఎవరు చేస్తున్నావు, కాసేపు చేయాలనిపిస్తే, లేకపోతే నిర్ణయం చేయకుండా వదిలేసేవి ఎక్కువ ఉన్నాయి. అవునా కదా? మరి ఇప్పుడు వీటిలో ఏం అధ్యయనం చేస్తావా? ఏదో తెలుసుకుంటాను, ఏదో అన్వేషిస్తున్నానని కదా మానవుడు తపనంతా కూడా. అంతేనా? ఏం అన్వేషిస్తున్నావు? ఏం అన్వేషించినా వీటిలో అన్వేషించాల్సిందే కదా. ఏమన్నాయి? నీ దగ్గర ఈ నాలుగే ఉన్నాయి, శరీరం, ప్రాణం, మనోబుద్ధులు తప్ప ఇంకేమి లేవు. మరి ఇప్పుడు నువ్వు ఏది అన్వేషిస్తున్నావు? ఏం పొందాలని? ఏం పొందాలని ఈ నాలుగే వాడాలి, వేరే ఏమైనా వస్తాయని చెప్పి ఈ నాలుగినే వాడాలి. అది ఏ దృష్టితో మనం అన్వేషిస్తాం అది చాలా ముఖ్యం అన్నమాట. అంతేనా కాదు? ఆ అన్వేషణ కానీ ఈ నిర్ణయం కానీ చేయాలంటే మెలకువ ఉండాలా, నిద్ర ఉండాలా? అందుకే నిద్రా సమయాన్ని సాధనగా మార్చుకోమని అందరికీ ఎందుకు చెప్తున్నాం? దాన్ని ఎప్పుడైతే సాధన సమయంగా మార్చుకుంటావో, సాధన చేయాలంటే ప్రయత్నం ఉండాలి. ప్రయత్నం ఉండాలంటే తెలివి ఉండాలి. ప్రయత్నం అంటే తెలివి లేకుండా ఉంటుందా? వీలవుతుందా? సాధ్యం కాదు. నాకు తెలియకుండా జరిగిపోయిందండి, అది సాధనేనండి అంటే ప్రయోజనం ఏముంది? అక్కడ ఎక్కావమ్మా, ఇక్కడ దిగావు, మధ్యలో ఏ స్టేషన్లు ఉన్నాయి ఏమీ తెలియదు, నిద్ర పోయి లేచావు. ఇక్కడ ఏమంటే ఎలా వచ్చారండి అంటే ఏం చెప్తాను? ఏమంటే అక్కడ ఎక్కానంటే ఇక్కడ దిగానంటే నిద్ర పోయి లేచేప్పటికి ఎక్కడ ఉన్నానంటే మధ్యలో ఏం జరిగిందో నాకు తెలియదా? అది నీకు సాధనగా ఉపయోగపడిందా? ఇప్పుడు పరిణామం వచ్చిందా? ఎందుకంటే నీకు గుర్తించలేదుగా. పరిణామశీలత ఎప్పుడు ఉంటుంది? నువ్వు గుర్తిస్తే అప్పుడేం చేయొచ్చు? నువ్వు ఒకసారి వస్తే చాలు, రెండోసారి మరొకరికి మార్గదర్శకత్వం చేయగలవు, పూర్తిగా అనుభవం ఉంది. అదే గుర్తించే తెలివితేటలు లేవు, అప్పుడేం చేస్తావు? మళ్ళా రావాల్సిందే, చేసిన పని మళ్ళా చేయవలసిందే, అంతే కదా. మరి ఆ తెలివి వచ్చే వరకు నువ్వు చేయవలసిందేగా, ఏ పని అయినా అంతేగా. మొదట్లో వంట నేర్చుకోలేదండి, తర్వాత నేర్చుకున్నావు అవసరం కొద్దీ. నేర్చుకుంటే ఇప్పుడు ఏం చేసావు? నేర్చుకోవడం అంటే గుర్తించడమేగా. గుర్తించడం, వర్తించడం, ఆ గుర్తించిన దాన్ని బట్టి జీవించడం, అంతే కదా వర్తించడం. కానీ ఏ దృష్టితో చేస్తున్నావు? ఇది చాలా ముఖ్యం. చైతన్యాన్ని, సర్వవ్యాపక లక్షణమైన చైతన్యాన్ని గుర్తుపెట్టడం కోసం అని చేస్తున్నామా? పరిమిత లక్షణాలను గుర్తుపట్టడం కోసం చేస్తున్నామా? అది మన లక్ష్యం. కానీ నిజ జీవితంలో ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు అది చూసుకోవాలన్నమాట.
సర్వవ్యాపక లక్షణంతో చూస్తే జగత్ ఉందే, దేవుడు ఉన్నాడా, ఈశ్వరుడు ఉన్నాడా? ఈ మూడిట్లో ఎవరున్నారు సర్వవ్యాపక లక్షణంలో? పరమాత్మ ఉన్నాడు. ఉన్నాడు. జగత్తు స్థూలంగా కనపడుతున్నది లేదు, కళ్ళకి పదార్థంగా వస్తువుగా కనపడుతున్నది పరిమితంగా ఉంది, అది సర్వవ్యాపకంగా లేదు. కళ్ళకు కనపడకుండా ఉన్నది, మరి కనపడకుండా ఉన్న ప్రపంచం లేదా? ఇక్కడ రెండు ప్రపంచాలు ఉన్నాయట. ఒకటేమిటి? నీ ఆంతరంగిక ప్రపంచం, నీ లోపల కూడా ఒక ప్రపంచం ఉంది, నీ బయట కూడా ఒక ప్రపంచం. నీ బయట ఉన్న ప్రపంచం ఏమో పదార్థంగా కనబడుతుంది, నామరూపాలతో కనబడుతుంది. నీ లోపల ఉన్న ప్రపంచంలో అక్కడ కూడా నీ కళలో కూడా నామరూపాలు లేవా? ఉన్నాయి. అక్కడ ఏమైనా పదార్థం ఉందా? అంటే ఏ ఆధారము లేకుండానే నువ్వు అక్కడ ప్రపంచాన్ని సృష్టిస్తున్నావు, అవునా కదా? నువ్వు కాసేపు జనక మహారాజు అనుకున్నావు అనుకో కళలో, అప్పుడు ఏమైంది? మహారాజు అనగానే ఏమైంది? అంతఃపురాలు, రాజుగారు, కోటలు, సైన్యం ఉండాలి కదా అని ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఏమైపోయింది? అదంతా క్రియేటివ్ అన్నీ వచ్చేసినాయి. నీ మిథిలా నగరం వచ్చేసింది, నీ సైన్యం వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. జనక మహారాజుని అనుకోగానే పూర్వజ్ఞానంలో ఏముంది? చదివినవి, చూసినవి, విన్నవి, నీ జ్ఞానేంద్రియాల ద్వారా చిత్రకల్పన మనలో ఒకటి ఉంటుంది కదా, అది ఏం చేసిన వెంటనే అన్నీ నిర్మించేసింది, అన్నీ కల్పించేసింది. కాసేపు నువ్వు అప్పుడు ఎవరు? జనక మహారాజే, అవునా కాదా? మేలుకొని చూస్తే మిథిలా నగరం లేదు, జనక మహారాజు లేడు, సైన్యం లేదు, సేవకులు లేరు, ఎవరు లేరు కదా. మరి ఇప్పుడు ఆంతరిక ప్రపంచం లేదా? గుప్తంగా ఉంది. నీ లోపల, నీ లోపల ఉన్నది నీకు రహస్యమా, నిజమా? అంటే మన లోపల ఉన్న ప్రపంచం మనం అసలు అధ్యయనం చేస్తున్నాం, దాన్ని కదా మనం అధ్యయనం చేయాల్సింది. అసలు దాన్ని అధ్యయనం చేస్తేనే కదా అసలు నీ స్వభావం ఏమిటో, నీ సంస్కార బలం ఏమిటో, నీ ప్రారంభం ఏమిటో, నువ్వు ఎందుకు పుట్టావో, ఈ రకమైన ప్రపంచమే ఎందుకో నీకు ఎదురయ్యిందో, అంతేనా కదా? మనం ఎవరో అండమాన్ నికోబార్ దీవులు అడవుల్లో కానీ, ఆఫ్రికా అడవుల్లో కానీ ఎందుకు పనిచేయడం లేదు? ఇది కూడా ప్రపంచంలో భాగమేగా. ఈ ఇప్పుడున్న కొద్దిపాటి ప్రపంచంతో ఎందుకు సంబంధాలు కలిగి ఉన్నాం? మనకి ఇక్కడ అనుభవించాల్సిన సంస్కారాలు అది బయట. అంటే ఎక్కడికి వెళ్ళిపోయాం? మళ్ళా శాస్త్రం ఎక్కడికి తీసుకెళ్ళి విడిచిపెడుతుంది? నీ లోపల ప్రపంచం అలా ఉంది కాబట్టి నీ బయట ప్రపంచం ఎలా? దాని ప్రతిబింబం ఇదే. దీనికి బింబం ఏది? అది అర్థం ఏమిటా? నువ్వు ఒక బజార్లో వెళుతున్నావు, బజార్లో ఉన్న అన్ని వస్తువులు కొనేసావా? ఒకటి అవసరం, రెండు ఆసక్తి. అవసరంతో పాటు ఏం పని చేస్తున్నావు అక్కడ? ఇప్పుడు ఆసక్తి కూడా పని చేస్తాను. ఆసక్తి, అవసరం రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయా, విడివిడిగా ఉన్నాయా? అంటే విశేషంగా చూసినప్పుడేమో ఆధారపడదు, సామాన్యంగా చూసినప్పుడు ఆకలేసిందండి, ఆహారం లభిస్తే చాలు. ఆకలేస్తే ఆహారం లభిస్తే చాలా. అవునండి. బండి వస్తా బయటకు వచ్చి పట్టుకోట్లా. ఆకలి వేసినప్పుడు ఆహారం లభించాలండి. ఆహారం లభిస్తే చాలా, ఫలానా ఆహారమే కావాలా? ఏ ఆహారమైనా ఆకలి వేసినప్పుడు పరమాన్నం ఇక్కడ. అప్పుడు ఏమైంది? సామాన్యం. లేదండి ఆ మంచినీళ్ళు లాగండి. ఏమండి? అది అక్కడ ఉన్నాయి, ఎదుర్కొండ ఫస్ట్ పైన ఎదుర్కొండ చూడు. కాబట్టి ఎక్కడైతే విశేష లక్షణం వచ్చిందో, ఇప్పుడు నాకు ఫలానా పులిహారే కావాలన్నా,
పిల్లవాడిని అడిగితే ఏం తింటావరా అని అడిగితే ఏం చెప్పాడు? ఇప్పుడు అన్నం కావాలన్నా వాడి మెనూలో కొన్ని ఉన్నాయి, అది ఇంట్రెస్ట్. అంతేనా కదా? అప్పుడు ఆసక్తి, అంతే కదా? బట్టలు కొనడానికి వెళ్ళారండి, అన్ని బట్టల యొక్క పరమధర్మం ఏమిటి? ఉపయోగం ఒకటేనా? కానీ మనం ఏం చేసాం? దానికి ప్రత్యేకతను ఆపాదించాం. ఇది దీనికి పనికి వస్తుంది, ఇది దీనికి పనికి వస్తుంది, ఇది దీనికి పనికి వస్తుంది. ఇలా అయితే నేను ప్రత్యేకంగా కనబడతాను, ఇలా అయితే నేను ఫలానా అంశంలో ప్రత్యేకంగా ఉంటాను. ఇప్పుడు ఆ ప్రత్యేకత జోడించగానే ఏమయ్యాడు? ఆసక్తి. ఇట్లా నీకు సంబంధించినటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాలనే 5 కూడా ప్రత్యేకతలు ఏర్పడుతున్నాయా, ఏర్పడలేదా? మరి అప్పుడు ఆ ప్రత్యేకతలన్నీ నీ లోపల స్మృతి రూపంలో, జ్ఞాపకాల రూపంలో పనిచేస్తున్నాయా లేదా? వాటిని అభ్యాసం చేసే కొద్దీ ఏమైంది? ఇంకా బలపడి. ఇప్పుడు అలా మనం కొంతకాలం జీవించేసాం. వాళ్ళ కాదు కదా మనం పుట్టింది. కొంతకాలం గడిచిపోయి ఒక 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు గడిచిపోయి ఈ గడిచిన జీవితంలో ఎలా ఉన్నాడు? ఇప్పుడు మనం ఇలాగే ఉన్నాం, అంతకు మించి వేరే ఏం లేదు. ఇది ప్రత్యేకం, ఇది సామాన్యం, అంతేనా కదా? అదే ఆకలి వేస్తే అన్నం తిన్నా, అన్నం రోజు తినేదే కదా అంటారు. అన్నం కాకుండా ఏం తింటావురా మరి? వాళ్ళు ఇష్టపడుతున్నారు. రోజు యూనిఫామ్ అయినా ఇవాళ నేను ప్రత్యేకం, సివిల్ డ్రెస్ ప్రత్యేకం వచ్చినా రాలేదు. ఇట్లా రోజు పాఠాలైనా ఇవాళ సినిమా. అక్కడ టీచర్ చెప్తున్నప్పుడు శబ్దగ్రహణమేగా, అంతేనా? అక్కడ ఉన్నది ఆడియో వీడియోనే, సినిమాలో ఉన్నది కూడా ఆడియో వీడియోనే. వెరీ డిఫరెన్స్. భేదం లేదు కదా. సామాన్య దృష్టితో చూసినప్పుడు ఏమైంది? అన్నీ సామాన్యమైనవి. ప్రత్యేక దృష్టితో చూడడం వల్ల ఏమైపోయింది? ఇప్పుడు అన్నీ విడిపోయింది, ముక్కలు ముక్కలైపోయింది. అనేకత్వం అనేది ప్రత్యేకతలో, ఏకత్వం సామాన్యంలో. అవునా? సృష్టిలో మనం ప్రవర్తించేటప్పుడే ఇట్లా ఉంది, వెనకోలో మరి కాలం ఇవన్నిటికీ మూలంగా అందులో ఉంది. ఈ ఆసక్తతలన్నీ ఎక్కడ వచ్చినాయి? నీకు నీ లోపల నుంచే వచ్చినాయి. బయట పదార్థం ఉండబట్టి నాకు ఆసక్తి ఏర్పడిందా? ఆసక్తత ఉండబట్టి పదార్థాన్ని ఆశ్రయిస్తున్నానా? ఏది కరెక్ట్? ఆసక్తి ఉండదు. సృష్టిలో అసలు ఐస్ క్రీమే లేదండి. నాకు ఐస్ క్రీమ్ అంటే తెలియదు. ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ అంటే ఆసక్తి ఏర్పడే అవకాశం ఉందా? ఛాన్స్ లేదుగా. జీవితంలో ఒకసారి కూడా నేను ఐస్ క్రీమ్ తెలియదు. కనపడింది ఎలా తెలుసు? తెలియదు కదా. అంటే నీ ఇంద్రియాల ద్వారా నువ్వు గుర్తించినటువంటి పదార్థం ఒకటి ఏదైనా సరే తెలియని అంశం ఉంటే అప్పుడు నీకు దాని ఎడల ఆసక్తిత ఉండే అవకాశం ఉందా? ఉండదు. కానీ సృష్టి ధర్మంగా సహజాసక్తతలు ఏవైతే ఉన్నాయో, అంటే ఆహార, నిద్రాభయ, మైథునములనే 4 ఉన్నాయే, ఈ 4 సహజంగా వచ్చినాయి కదా. మిగిలిన అంటే యాడెడ్, అంతేనా? నేను పిజ్జానే తినాలి, నేను ఐస్ క్రీమే తినాలి, నేను కూల్ డ్రింకే తాగాలి, అది యాడెడ్. ఆహారాన్ని విడవలేవు, అది కుదరదు. నిద్రని అది విడవడం కుదరదు. భయాన్ని మరి అప్పుడు మన మానవుడికి పశువుకి భేదం ఏమిటి? పశువు కూడా 24 ఉన్నాయిగా. మానవుడి యొక్క విశేషం ఏమిటి మరి ఈ సృష్టిలో? మానవుడు కాకుండా ఇంకేమైనా కానీ జీవి ఉన్నాడా? వీటి తర్వాత వచ్చిన శరీరం ఏమైనా ఉందా? అమీబా నుంచి మనిషి వరకు అధ్యయనం చేసి చూస్తే చివరి దేహం ఏమిటి? మానవుడే. దీని తర్వాత దేహం లేదు. మరి ఇప్పుడు ఈ మానవ దేహం యొక్క విశిష్టత ఏంటి? మరి కేవలం ఆ జంతువు ఎలా అయితే ఆకలి వేసినప్పుడు ఆనందించింది, అంతే కదా. ఎంత వస్తే ఎంత రావు. ప్రాణ భయం వస్తే, మరణ భయం వస్తే ఆ భయాన్ని పొందుతుంది.
అవును. వంశోత్పత్తికి మైథునేచ్ఛను కలిగి ఉన్నాం, అంతే కదా. అవును. మరి ఈ నాలుగింటికే మనం పరిమితమై ఉంటే మానవ జన్మ, మానవ దేహం యొక్క ప్రాధాన్యత ఏముంది? సామాన్యమే కదా. అప్పుడు పశువులతో పాటు కలిసినప్పుడు మనిషికి పశువుకి భేదం లేదు కదా. అవును. మరి ఎవరైనా మనం పశువుతో సమానంగా ఉంటున్నావా? ఉండటం లేదు కదా. లేదు. మానవ జన్మ. నేను మానవుడిని అంటున్నావు కానీ నువ్వు నేను పశువుని కాదని ప్రతి ఒక్క జీవి చెప్తున్నాడా లేదా? అవును. కొద్దిగా వివేకం వచ్చిన 8 ఏళ్ల పిల్లవాడిని కూడా ఏమన్నా అన్నావు ఏమంటాడు? ఊరుకోడు. నేను నువ్వు చెప్తున్న జంతువుని కాదు, నేను మనిషిని అని స్పష్టంగా చెప్తాను. మరి నేను మనిషిని అని స్పష్టంగా ఎలా చెప్పగలుగుతున్నాడు? ఏది ఉంటే చెప్పగలుగుతున్నాడు? జ్ఞానం, వివేకం. అంతే కదా. మన ఏవ మనుష్యాణం కారణం బంధం. మనో వికాసం ఉంది నాకు, జంతువుకేమో మనో వికాసం లేదు, నాకు మనసు వికసించింది. నేనైనా విచారణ చేయగలిగే శక్తిని కలిగి ఉన్నాను, జంతువుకి విచారణా శక్తి లేదు. జంతువుకి విచారణా శక్తి ఉందా? దానికి పరిమితమైన శక్తే ఉంది. దేనినైనా విచారణ చేయగలిగే శక్తి దానికి. ఇప్పుడు దేనినైనా విచారణ శక్తి చేయగలిగినట్టు బుద్ధి బలం ఉన్న మానవుడు ఇప్పుడు ఎలా ఉండాలంట మరి? వివేకంతో ఆ బుద్ధి బలాన్ని వినియోగించాలి, అంతేనా కాదు? ఈ బుద్ధి బలాన్ని దేనికి, ఏ దృష్టితో వినియోగించాలి, ఏ లక్ష్యంతో వినియోగించాలి? అదే కదా తగదా. అవును. మళ్ళా లెక్కేస్తే 700 కోట్ల మంది మానవులు ఉన్నారు ఈ భూమండలం. ఆది మానవులాగా ఉన్నవాళ్ళు ఉన్నారు, పూర్ణ నాగరిక మానవులుగా ఉన్నవాళ్ళు, మహాత్ములు కూడా ఉన్నారు, పూర్ణ అజ్ఞానులు కూడా ఉన్నారు. విషయ ప్రపంచమే సత్యం అనేవాళ్ళు లేరా? మహాత్ములు కూడా ఉన్నారు. ప్రపంచం ఆరాధ్య దైవంగా వస్తుత సశరీర దైవాలుగా కొలిచేవాడు లేరా? క్షమయే సర్వస్వం యేసు ప్రభువుని ప్రపంచం అంతా కలవడం. ఆయన జీవితాంతా ఏం చూపెట్టమన్నాడు? క్షమించమన్నాడు. ఏమన్నాడు? ఏ స్థితిలో అయినా సరే నువ్వు క్షమించగలిగే ఉన్నత లక్షణాన్ని కలిగి ఉంటే నీవు భగవంతుడు, అప్పుడు భగవంతుని తెలుసుకోవాలి. అట్లా నువ్వు సత్యాన్ని ఆశ్రయించో, ధర్మాన్ని ఆశ్రయించో, శాంతిని ఆశ్రయించో, ప్రేమను ఆశ్రయించో, అహింసను ఆశ్రయించో. ఈ 5 లక్షణాలు మనిషికి ఉన్నాయి కదా. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు అనేవి నీలో ఉన్నాయా లేవా? ఉన్నాయి. నీ ఎవరి జీవితంలో చూసినా ఉన్నాయి. దానికేమి బ్రహ్మ విద్య నేర్చుకోకల్లా ఆత్మవిద్య అంతకంటే అవసరం. ప్రతివాడు నిజమే చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాడా? అవసరార్థం అబద్ధం చెప్పడం అలా అలవాటు చేసుకుంటాడు, తర్వాత అబద్ధమే జీవితం అయిపోతుంది, అంతే కదా. ఏదో ఫలితంలో తేడా వస్తుంది సత్యం చెబితే అని అసత్యానికి ఒప్పుకుంటాడు. అప్పుడు ఏమయ్యావు? ఇంకా ప్రకృతి ఎప్పుడు నీకు అదే పరిస్థితులు కల్పిస్తూ ఉంటుంది. పరిస్థితులు కల్పించే బట్టి నువ్వేం చేసేప్పుడు పరిస్థితులనే నెపం మీద ఆ పరిస్థితి అట్లాంటిదండి, సత్యం చెప్తే కుదరదు, అందుకని అసత్యం చెప్పానంట. అదొక సాకు అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు దాన్ని అధిగమించాలంటే ప్రకృతి నీకు ఎప్పుడు అలాంటి పరిస్థితులే కల్పించాలా, సత్యం చెప్పే పరిస్థితులు కల్పించాలా? అసలు అధిగమించాలంటే సత్యం చెప్పే పరిస్థితులు కాదా? ప్రకృతి ఎప్పుడు అలాంటి పరిస్థితులనే కల్పిస్తుంది. ఎందుకని? అప్పుడే అధిగమించగలుగుతాను. పాఠం నువ్వు అందులో నేర్చుకోవాలి. అన్నప్పుడు జలుబు దగ్గు వస్తాయండి, డాక్టర్ ఏమంటాడు? డోంట్ వరీ, జలుబు దగ్గు గురించి చెంతపడమాకమ్మా. ఈ చిన్న చిన్న సమస్యల్ని ఎదిరించడం ద్వారా శరీరం శక్తివంతం అవుతుంది, దాని ఇమ్యునేషన్ చైన్ బలపడుతుంది. నువ్వు ప్రతి చిన్నదానికి మందే ఎక్కలేదు, శరీరం సహజంగా పోరాడి దాన్ని అధిగమించగలుగుతుంది. నువ్వు తుమ్మితే మందు, దగ్గు వస్తే మందు, కొద్దిగా 99 జ్వరం వస్తే మందు, ఇలా అన్నిటికీ మందులే ఎక్కర్లేదు. ఇట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ కెపాసిటీ అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్. పోరాడితే కదా అది ఇంప్రూవ్ అయ్యేది. పోరాడాలంటే వ్యతిరేక పరిస్థితులు ఉండాలా, అనుకూల పరిస్థితులు ఉండాలా? ఉండాలా? కానీ మనిషి ఎప్పుడు ఏం కోరుతుంటాడు? అనుకూలతే కోరుతాడు. పాఠం రాదు కదా, వివేకం రాదు కదా.
వివేకం ఎట్లా వచ్చింది నీకు? వ్యతిరేక పరిస్థితులను పోరాడి గెలవడం ద్వారా వచ్చింది నీకు, అంతే కదా. నా చేత కాదని పోతే వివేకం వస్తుందా? కాబట్టి సామాన్య జీవనాన్ని పరిశీలిస్తేనే ఇలా ఉంది. మరి అనంత సృష్టికి ఆధారమైనటువంటి ఈశ్వర స్థితిని తెలుసుకోవాలంటే నేను పోరాడాలా లేకపోతే విరమించాలా? నీ దగ్గర ఏమున్నాయి? అవే శరీర ప్రాణములో బుద్ధులే. ఐహికమైనటువంటి తాత్కాలిక ప్రయోజనాన్ని పొందడం కోసం నువ్వు పోరాడుతున్నాడు. శాశ్వత ప్రయోజనం అనే దృష్టితో పోరాడు. దీనే ఈ పనే. దృష్టిని మార్చుకో, నా నష్టం ఏముందని ఇప్పుడు నీకు. అయినా అందుకని ఏం చేశారు? మహర్షులు కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు జీవించారు, అధ్యయనం చేశారు మానవ జీవనం. యుగాల తరబడి మానవ జీవనాన్ని అధ్యయనం చేశారు. చేయడం ద్వారా వాళ్ళకి ఏం చేసింది ఇప్పుడు? ఓహో, మనిషికి అసలు ఇదిరా ప్రాబ్లం. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి గమనించిన మీ తాతగారు ఉన్నారు అనుకోండి, నువ్వు ఏదైనా ఒక సమస్య చెప్పావనుకోండి, ఆయన చిటికలో పరిష్కారం చెప్పారు. ఎలా చెప్పారు? చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, నీ స్వభావం తెలుసు, నువ్వు ఎలా ప్రవర్తిస్తావో తెలుసు, నీ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసు, నీ సమస్యలు ఏమిటో తెలుసు, నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో తెలుసు. అన్ని అవగాహన ఉన్నప్పుడు ఏం చేశాడు? ఏం పర్వాలేదు, ఇలా చేయి, అది సరిపోతుంది. దానికి ఇన్వెస్టిగేషన్ అవసరంలా. ఎందుకు? ఆల్రెడీ కంటిన్యూస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అలాగే ఋషి ప్రవక్తమైనటువంటి మహర్షులు ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ప్రకారం, శాస్త్రం ప్రకారం నువ్వు జీవించినట్లయితే సులభమే కదా. నువ్వు కొత్తగా శాస్త్రం రాయక్కర్లా. ఎందుకని? అల్పాయుష్కులు. ఇప్పుడు ఉన్నవాళ్ళందరూ ఎవరు? అల్పాయుష్కులు, అవునా కదా? ఎందుకని? 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేప్పటికి జాతకాలం, 40 ఏళ్ళకే జాతకాలం. ఇంకా కొంతమంది అయితే పుట్టకతోనే వృద్ధులు, అవునా కదా? నేనన్నాడు నా జాతకాలం. జాతకాలం అంటే వేగా వృద్ధాప్యం అంటే. వృద్ధాప్యం అంటే వాళ్ళు కదిలిస్తే ఏమంటారండి? వృద్ధుల్ని కదిలించారనుకోండి మీరు ఏదైనా, ఏమంటే పలానా పని చేద్దాం, నా జాతకం. అశక్తత. వృద్ధాప్యం అంటే ఏమిటి? అశక్తత. ఇప్పుడు మరి బాల్యంలోనూ అశక్తతే, వికాసం లేదు కాబట్టి. యవ్వనంలోనేమో స్వార్థ స్వప్రయోజనాల చేత ఆచ్ఛాదించబడి ఆవరించబడి అప్పుడు అశక్తతే. ఈ లోపల తెలుసుకునే లోపల శరీరం బలహీనమైపోయి అసలైన అశక్తత వచ్చింది. జీవితం అంతా అశక్తతే అయితే నువ్వు ఎలా పోరాడతావు? అశక్తులతో పోరాడలేవుగా. అయమాత్మా బలహీనైన లంతటే, నేను బలహీనుడను అన్నవాడిని, నీ పరిస్థితిని ఎదిరింపదాలని అన్నవాడిని, వాడికి ఎప్పటికీ ఆత్మజ్ఞానం లభించదు. అది దాని అర్థం. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? నీకు అధిగమించే శక్తి రావడం కోసం వచ్చిందా? లోపడాలని వచ్చిందా? ఇప్పుడు అధిగమించడానికి వస్తుంది. అసలు ఈ ప్రపంచంలో అమీబా అనేది మానవుడి వరకు సమస్య లేని జీవిని చూపెట్టండి. సమస్య లేని జీవి ఉందే? జీవభావమే పెద్ద సమస్య కదా. మరి ఇప్పుడు నువ్వు పోరాడాలా వద్దా? పోరాడాలి, నేచురల్. అర్జునుడు యుద్ధం చేయమన్నాడా మానేమన్నాడా? అదే నువ్వు క్షత్రియుడవయ్యా, నీ కర్తవ్యం ఏమిటి? ధర్మ సంస్థాపన సరే. ఎవరు చేస్తున్నారు? ఏ దృష్టితో చేయాలి? నేను చేస్తున్నానని యుద్ధం చేసావనుకో దుఃఖం వచ్చింది. ఈ పిల్లల్ని పెంచాలి, ఎవరు ఎందుకు వచ్చింది తగాదారా బాబు, ఈ పిల్లల్ని పెంచడం అనేది తగాదా నాకెందుకు అనుకున్నాం. అప్పుడేమైంది? నీ తల్లిదండ్రులు కూడా నీ గురించి అలాగే అనుకుంటుంటే నువ్వు పుట్టేవాడుగా, నువ్వు పెరిగేవాడుగా. వాళ్ళందరూ ఏమంటున్నారు? పూర్ణ పరిపక్వత లేకముందే సన్యాసం పుచ్చుకుంటారంట. అంతేనా? ఈ వేదాంత చర్చలో పెట్టిన ప్రతివాడికి పెద్ద తగాల. సన్యాసం అనేది పుచ్చుకుంటే వచ్చేది కాదు. అంటే సంకల్ప త్యాగమే సన్యాసం. అంటే మనసు అనేది లేనిదని నీకే నిరూపించబడాలి.
దేని సన్యసిస్తున్నావు? వదిలేస్తున్నావు. సన్యసించడం వదిలేయడం. దేని వదిలేయాలన్నప్పుడు దేవభావాన్ని వదిలే, జగద్భావాన్ని వదిలే. ఆ రెండు ఏ మనసు వల్ల తోస్తున్నాయి ఆ మనసులో వదిలే. తగదా లేదు. నీ ఈశ్వరుడే కదా. దేవభావం జగద్భావం లేకపోతే ఉన్నవాడెవడు? ఈశ్వరుడే. ఇప్పుడు ఏ బట్టలు మారిస్తే, ఏ ప్రపంచాన్ని విడిచి పారిపోతే ఇది సాధ్యం? ప్రపంచాన్ని విడిచి పారిపోతే సాధ్యం కాదు కదా. ఎందుకని? నీ మనసు నీతో ఉన్నంత వరకు నీ ప్రపంచం కూడా నీతో. అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, హిమాలయాల్లో ఉన్నా, అడవుల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నీ మనసు నీతోటే ఉందా లేదా? మనసు అంటే ప్రపంచం ఉంది. ఎందుకని? రోజు కలగట్టునే ఉన్నావు కదా. నీ ఆంతరిక ప్రపంచం నీతోనే ఉంది కదా. నువ్వేమంటున్నావు? కాసేపు ఈ బాహ్య ప్రపంచాన్ని మారుస్తానంటున్నావు, అంతే కదా. ఈ బాహ్య ప్రపంచం నేను ఆధారం చేసుకుని మారుతుంది. నీ ఆంతరిక ప్రపంచాన్ని ఆధారం చేసుకుని అసలు వస్తుతః నీతో పుట్టిన దగ్గరికి పోయేవరకు ఎవరున్నారు? నీ ఆంతరిక ప్రపంచమే ఉంది. నువ్వు నిద్రపోతున్నా కూడా నీ ఆంతరిక ప్రపంచం నేను విడిచిందా? విడవలేదు. మరి నీ ఆంతరిక ప్రపంచంలో నువ్వు ఎప్పుడూ ఉన్నావుగా. నువ్వు నీ ప్రపంచం ఎప్పుడూ ఉన్నారుగా. ఇప్పుడు ఆ ప్రపంచం నీకు దృశ్య రూపంలాగా కనబడుతుందా లేదా? కాబట్టి ప్రపంచం అంతా ఇప్పుడు దృశ్య రూపమేనా కాదా? జగత్ అంతా దృశ్య రూపమే. ఆ దృశ్య రూపమే ఘనీభవించినప్పుడు, అనుభవాన్ని ఇచ్చేటప్పుడు పదార్థంగా మారి కోరిక బలపడిపోయింది. ఏమైనా సరే పొందాలి, ఏమైనా సరే పొందాలి, ఏమైనా సరే పొందాలి, ఏమైనా సరే పొందాలి, ఏమైనా సరే దూరం చేసుకోవాలి, ఏమైనా సరే దూరం చేసుకోవాలి. రెండు ఉన్నాయిగా మనలో. దుఃఖం పోవాలి, సుఖం రావాలి. రాకడుంటే పోకడుంటుందనే సత్యం ఇప్పుడు గ్రహించాలా వద్దా? ఎల్లప్పుడూ దుఃఖం ఉంటుందా? వస్తుంది, పోతుంది. సుఖం సుఖం వస్తుంది, పోతుందా? అసలు సుఖం అనేది రావడం పోవడం ఉంది. ఆ సుఖానికి రెండు దుఃఖాల మధ్యలో ఉన్న కాలం పేరు సుఖం. నిజానికి సుఖం అంటే ఏమిటి? అసలు దుఃఖం లేకుండా ఉండడమే, అంతేనా కదా? నీకు బాగా గుర్తున్న సుఖంగా ఉంటావా, దుఃఖంగా ఉన్నావా? సుఖంగా ఉన్నాయి గుర్తు. జ్ఞాపకాలు నీవు ఏవి బలంగా ఉంటాయి? దుఃఖానికి సంబంధించిన బలంగా ఉంటాయా, సుఖానికి సంబంధించిన ఉంటాయా? అందువల్లే దానికోసమే ప్రయత్నిస్తూ ఉంటావు ఎప్పుడు. ఫీల్ గుడ్. ఎలా చేస్తే ఫీల్ గుడ్, నీ లోపల స్మృతి బలంగా ఉంది. దుఃఖం గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ అది భయం. మళ్ళా అది గుర్తే తెచ్చుకో. సుఖం అది ఎల్లప్పుడూ నేను సుఖంగా ఉండాలి. సుఖ అపేక్ష, అంతే కదా. ఈ సుఖ అపేక్షలో నుంచి బయటపడమే కావాలి ఈశ్వరుడు అంటే. అపేక్ష అంటే ఆసక్తి ఉండాలి, సుఖాసక్తతో ఉండాలి. జీవభావం అంటే ఏమిటంటే ఇప్పుడు ఆ సుఖాపేక్ష అయ్యా జీవభావం. సుఖ దుఃఖముల ఎడల సమభావం వచ్చేసింది అనుకోండి, అప్పుడు నీకేమైంది? లేదుగా. కాబట్టి ఈ సమత్వాన్ని సాధించాలి అంటే నువ్వు ఈ ప్రపంచాన్ని వాడుకోవాలా? నీ చుట్టుపక్కల అంటే జీవుల్ని ఉపయోగించుకోవాలా అక్కర్లేదా? వాళ్ళు లేకపోతే నీకు ఎలా తెలుస్తుంది అసలు? కాబట్టి నీ చుట్టుపక్కల ఉన్న జీవులందరూ నీకు బోధిస్తున్నారా లేదా? ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఏదో ఒక నీకు అంశానికి బోధిస్తున్నారు కదా. మరి అలా బోధించినప్పుడు నువ్వు వాళ్ళని ఏ దృష్టితో చూడాలి? ఇప్పుడు బోధించే ప్రతివాడు గురువేగా. నువ్వు వివాహం ఎందుకు చేసుకోవాలి? కేవలము మైథునేచ్ఛ కోసమే అయితే ఇంత పెద్ద వివాహం అనే గొడవ అంతా అవసరం కదా. వివాహం అనేది ధర్మంగా పెట్టారు. ఎందుకు ధర్మంగా పెట్టారు? నువ్వు పితృ రుణం తీర్చుకోవాలంటే ఈ వైవాహిక ధర్మాన్ని నువ్వు ఆశ్రయించాలి. జన్మతః మానవుడు ఋషి రుణం, శాస్త్ర రుణం, పితృ రుణం, దైవ రుణం అనే 4 రుణాలను కలిగి ఉన్నాడు. అంటే నీ జీవితం మొత్తం మీద 4 రుణాలని తీర్చేటట్టుగా నువ్వు జీవించాలి. మనిషి దేనికోసం జీవించాలయ్యా అని ప్రశ్నించాం. ఆకలి కోసం కాదు, నిద్ర కోసం కాదు, భయం కోసం కాదు, మైథునేచ్ఛ కోసం కాదు ముందే చెప్పేశాడుగా. మరి ఇప్పుడు మనిషి దేనికోసం జీవించాలి? ఆ 4 ప్రధానం కాదన్నావండి. మరి నీకు ఇప్పుడు ఏమిటి ప్రధానం? నువ్వు 4 రుణాలతో వచ్చావయ్యా బాబు. పితృ రుణం, దైవ రుణం, ఋషి రుణం,
శాస్త్రాలు. నీ తల్లిదండ్రులు ఎట్లా అయితే ధర్మవిహితంగా జీవించి, ఎవరు చెప్పాడు వాళ్ళని అలా జీవించమని? ప్రజాపతి చెప్పాడు. మొట్టమొదటి వాడు ప్రజాపతి. ఆయన చెప్పాడు సృష్టి ధర్మం అంటే ఇలా ఉండాలి అని. ఆ సృష్టి ధర్మం మేరకు వాళ్ళు వ్యవహరించారు. అదే ధర్మ పద్ధతిని నువ్వు కూడా అవలంబించి వాళ్ళ యొక్క రుణాన్ని తీర్చుకో. అది పితృ రుణాన్ని తీర్చు. నీలో ఇంద్రియాధిష్టాన దేవతలు పనిచేస్తేనే నీ ఇంద్రియాలు పనిచేస్తాయి. ఆ దివ్యత్వాన్ని కనుక నువ్వు తెలుసుకోగలిగితే అప్పుడేమైంది? ఆ దైవీ రుణం తీరుతుంది. అప్పుడు నువ్వు నీ ఇంద్రియాలు కనపడాలి. ఇంద్రియాధిష్టాన దేవతలే కనపడదు. దైవీ భావంతో ఆచరిస్తున్నావు. ఇదే ఇంద్రియాలతో వ్యవహరిస్తున్నావు, కానీ దైవీ భావంతో వ్యవహరిస్తున్నావు. ఇప్పుడు నిషిద్ధ కర్మలు చేస్తావు, చేయకూడనివి అనే అంశాలు అసలు అక్కడ లేవు. ఎందుకని? అవన్నీ ముందే తప్పుకున్నాయి. ధర్మాచరణలోనే నిషిద్ధ కర్మలను తప్పుకున్నాయి. ఇప్పుడు చేసే పని ప్రతి పని దైవీ భావంతో చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏమైంది? నీలో దివ్యత్వం ఆవిష్కరించబడి అలా దైవ రుణం తీరు. ఇప్పుడు ఏం చేయాలనిగా? ఋషి రుణాన్ని తీర్చుకోవాలి. మహానుభావులైనటువంటి మహర్షులు ఈ అనంత సృష్టిని అధ్యయనం చేసి జీవభావం అంటే ఏమిటి, ఆత్మభావం అంటే ఏమిటి, బ్రహ్మభావం అంటే ఏమిటి, మనిషి ఏ ఉన్నతమైనటువంటి స్థితిని అధిరోహించాలి, నేను అధిగమించాలి, ఏ స్థితిలో స్థిరంగా ఉండాలి, ఆ శాశ్వతమైనటువంటి స్థితిని ఎలా పొందాలి అని బోధించారు. ఆ బోధించినటువంటి ఋషుల యొక్క మార్గాన్ని, జీవన శైలిని, జీవన విధానాన్ని అనుసరించి కనుక నువ్వు జీవించినట్లయితే నువ్వు కూడా ఏ విద్యను పొందావు? ఆ బ్రహ్మ విద్యనే పొందావు. తద్వారా ఋషి రుణం తీరింది. శాస్త్ర రుణం ఎలా తీరింది? మరి వాళ్ళందరూ ఏం చేశారట? బోధిస్తూ పోయారు. బోధిస్తూ పోతే గ్రహించగలిగేటటువంటి వాళ్ళందరూ ఏం చేశారట? వాటిని గ్రంథస్థం. నువ్వు కూడా శాస్త్రాలు అధ్యయనం చేయి. అధ్యయనం చేసి ఏం చేయాలంటే ఇప్పుడు నువ్వు కూడా మరొకరికి బోధించు. అప్పుడు శాస్త్రంలో తేరకోలేదా? అవగాహన కానటువంటి శాస్త్రాలని అవగాహన అయ్యే పద్ధతిలోకి మార్పు చేసుకోవడమేగా శాస్త్రం యొక్క ప్రయోజనం. దృష్టిలో ఏవైతే అవగాహన కావడం లేదో ఆ అవగాహన కానటువంటి వాటిని అవగాహన అయ్యేట్టు చేయడం కోసం ఉపయోగపడేవేగా శాస్త్రం అంటే. మరి ఇప్పుడు అలా శాస్త్రంలో తీరిపోతుంది కదా. ఈ నాలుగింటిని కలిపితే అల్టిమేట్గా నీ గోల్ ఏమైంది? ఇప్పుడు నీ లక్ష్యం ఏమైంది? ఇప్పుడు బ్రహ్మ విద్య అయింది కదా. నీవు బ్రహ్మమే అనే నిర్ణయాన్ని పొందటమే. అప్పుడు మానవ జన్మ సాఫల్యం చెందింది, ధన్యత చెందింది అంటున్నాం కదా. ఇలా జీవించేటటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అంటే నీకు ఇప్పుడు కొత్తగా ఏమైనా శరీర ప్రాణంలో బుద్ధులు కావాలా? ఉన్నవే. ఏవైతే ఇప్పుడు లభించినాయో ఒకవేళ కర్మఫలం చేత అనుభవించినయ్యా అంటున్నావే అనుకోండి. అంతే కదా. ఇప్పుడు నీ తగాదా అంతా అయింది. ఏమంటే ఎప్పుడో చేశాను అంటున్నారు కదా, ఆ ఎప్పుడో చేసిన ఇప్పుడు అనుభవిస్తున్నాను అంటున్నారు కదా కర్మ సిద్ధాంతం ప్రకారం. కాబట్టి ఇప్పుడు నా తగాదా అంతా పూర్వజన్మ యొక్క ఫలంగా లభించింది అంటావే అనుకో. ఇప్పుడు చేసింది లభించదా? మళ్ళా ఇప్పుడు చేస్తున్నావుగా, మళ్ళా దీనికి ఫలం ఉంటుందా ఉండదా? ఉంటుంది. దానికి ఉన్నప్పుడు దీనికి ఉండదా? ఇది నీ చేతిలో ఉందిగా. అది నీ చేతిలో లేకపోవచ్చు, కానీ ఇది నీ చేతిలో ఉందా లేదా? దాన్ని అపసవ్య దిశలో ఏం చేస్తే దాన్ని నలిఫై చేయవచ్చు. అలా కనుక ఇప్పుడు నువ్వు చేసావే అనుకోండి, అప్పుడు ఏమైంది? ఒకప్పుడు తెలియనప్పుడు అజ్ఞానం ఉందండి, జ్ఞానం వచ్చింది. అప్పుడు అజ్ఞానం నలిఫై అయిపోలేదా? పోయిందిగా. అలాగే ప్రారంభవశాత్తు నీకు దుఃఖం లభించిందనో, బాధ లభించిందనో, భారమైన జీవితం లభించిందనో నువ్వు అనుకుంటున్నావు కదా. దృష్టిని మార్చి విజ్ఞానంతో కనుక నువ్వు ప్రవర్తించినట్లయితే, సాధనతో నువ్వు జీవించినట్లయితే ఈ సాధనా ఫలం ఏం చేసింది? నిన్ను ఆ కర్మఫలాన్ని అధిగమించిన స్థితిలో ఉంచుతుందిగా. అప్పుడు అది రద్దయిపోతుందిగా. కర్త ఉన్నంతసేపే కర్మఫలం ఉంటుంది, కానీ కర్త లేనప్పుడు కర్మఫలం ఎవరిని ఆశ్రయించాలి? అక్కడ ఆశ్రయించడానికి, స్వీకరించడానికి మరొకరు లేదు కదా. అట్లా నీ పరిమితమైన ఉనికిని నువ్వు పోగొట్టుకున్నావు. అప్పుడు ఏమయ్యావు?
కర్మ లేదు, ఫలం లేదు. కాబట్టి జ్ఞానం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రారంభం చేత బాధించబడకుండా ఉండేటటువంటి స్థితిలో నువ్వు ఉండడం. కాబట్టి ఏం చెప్పారు ఇప్పుడు? వచ్చింది కాదనక, రానిది కోరక. అలా ఉంటున్నావు అనుకోవడం ఉండలేదు. ఐహిక దృష్టికి తత్వజ్ఞాన దృష్టికి ఉన్న భేదం ఇదే. ఐహిక దృష్టిలో ఏం చేసావు? అది పొందాలి, ఇది పొందాలి, అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి, రెండు ఉన్నాయా లేదు. తత్వదృష్టితో చూస్తే ఏం చెప్పాడు? ఒకటే మాట చెప్పేశాడు అంతే. జీవితం మొత్తానికి ఒకటే చూద్దాం. వచ్చింది కాదనక, రానిది కోరక ఉండాలి. అయిపోయింది. ఇహానికి సంబంధించిన ఒకటే పరిష్కారం. నీ ఇహం అంతా ప్రారంభవశాత్తు నీకు లభించింది. నువ్వే ఇప్పుడు కొత్తగా తయారు చేస్తే తయారైందే కాదు. అది విడువబడిన బాణం. ఒకసారి విడిచిపెట్టబడింది ఆల్రెడీ. ఇంకా దాన్ని వెనక్కి తీసుకోవడం కుదరదు. ఏం చేయాలి దాన్ని? ఇప్పుడు ఎవరు విడిచిపెట్టారయ్యా? ఆ కర్మఫలం ఎవరాజ్ఞ మేరకు ప్రవర్తిస్తుంది? కర్తృరాజ్ఞయ ప్రాప్యతే ఫలం. కర్మ కిం పరం కర్మ తజ్జడం. ఉపదేశ సాధనలను మొట్టమొదటి. అది స్వేచ్ఛగా ఏమి భరించటంలే. ఆ కర్మకి స్వేచ్ఛ లేదు. ఈశ్వరాధిష్టానమైనటువంటి చైతన్యం అందులో ప్రతిఫలిస్తేనే, ఆ చైతన్యం యొక్క సహాయం ఉంటేనే కర్మ ఫలిస్తుంది. చైతన్య సహాయం ఉంటేనే సంస్కారం ఫలాన్ని ఇస్తుంది. చైతన్య సహాయం ఉంటేనే మనసు రూపాన్ని దృశ్యంగా చూపెడుతుంది. చైతన్య సహాయం ఉంటేనే జగత్ అనేది కనబడుతుంది. అదే చైతన్య సహాయంతో నువ్వు ఈశ్వరుడు చూడు. ఈ చైతన్యం అంతా ఈశ్వరుడి నుంచే వ్యక్తమైంది కదా. మరి ఆ వ్యక్తమైనటువంటి చైతన్యంతో ఈశ్వరుడు ఎందుకు చూడలేవు? చూడగలుగుతావు కదా. అంటే నేను చైతన్యమే అనే దృష్టిలో ఉన్నావా అసలు? భౌతికంగా పదార్థగతంగా బంధించబడి పదార్థ భావన వల్లనే సుఖం ఉన్నదనేటువంటి దానికి కట్టుబడి ఉండటం వల్ల ఈ సమస్య అంతా చేసి ఇప్పుడు దాన్ని ఎడల వైరాగ్యం కలిగి ఉంది. వైరాగ్యం అంటే ఏమిటి? అనురాగం లేకుండా. అనురాగంతో ఉంటే ఏమైంది? బాధ కలిగి. మీ అమ్మాయికి జ్వరం వచ్చిందండి, దుఃఖం నీకు వచ్చినా మీ అమ్మాయికి వచ్చింది. అసలు బాధ ఎవరికి? కానీ నీకేదో దుఃఖం వచ్చింది? మమకారం ఉంది కాబట్టి. అనురాగం అంటే అక్కడ ఏం ఏర్పరచుకున్నావు? సంబంధం. అనురాగం అంటే ఏంటి? సంబంధం. దానికి సంబంధం అన్న దాంట్లో ఏమున్నాయి? ఇప్పుడు బాధ, బాంధవ్యము, బంధము. ఈ మూడు వెళ్తే సంబంధం. బాధ, బాంధవ్యము, బంధము. ఈ మూడు లక్షణాలు కలిపితే సంబంధం అని పేరు. మీ అమ్మాయే కాదు, ఈ సృష్టిలో ఏదైనా సరేనండి. ఒక వస్తువు ఉంది. ఆ వస్తువు వేయడానికి ఇప్పుడు అనురాగం కనపడుతుందా లేదా? అప్పుడు ఏమైంది? దాని చేత బాధించబడక తప్పదు. దానితో నువ్వు బాంధవ్యము కలిగి ఉండక తప్పదు. దానితో బంధము ఏర్పడక తప్పదు. మరి ఇప్పుడు ఈ దుఃఖం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఈ మూడు లక్షణాల వల్ల వచ్చింది. కాబట్టి ఈ సమస్త జగత్తులో ఈ జగత్తంతా నీ మనసు వల్లే కదా నువ్వు తెలుసుకోగలుగుతావు. అంటే మనసుతో ఇప్పుడు మనం దేని కలిగి ఉన్నామంటే ఇప్పుడు బాంధవ్యాన్ని, బాధని, బంధాన్ని. అది మనసు దగ్గర తేల్చేసామనుకోండి, అప్పుడు ఏమైపోయింది? తగాదా పెరగలేదు అసలు. ఆలోచన పుట్టే దగ్గరే దీన్ని తగ్గొట్టే ప్రయత్నం చేయాలి. అవునా కదా? అప్పుడు ఏమైపోయింది? అంత్య నిష్ఠూరంతో పర్లేదు, ఆద్య నిష్ఠూరమే. ఇప్పుడు సమస్య పెరగల. నీకు నాకు సంబంధం లేదు పోయా అన్నావు అనుకోండి ఎవరితోనైనా. ఇప్పుడు నేను తర్వాత ఏమన్నా ఉంటుందా? దాని గురించి ఆలోచన ఎందుకు రావడం లేక? సంబంధం లేదని తేల్చి చెప్పే నిర్ణయం వల్ల. అంతేనా కదా? మనం అలా తేల్చి చెప్పగలుగుతున్నామా? మనసు నీకు అందిస్తున్న అన్ని ప్రేరణల ఎడలా ఇప్పుడు మనం ఎలా చెప్పాలంటే
ఆ విషయానికి నాకు ఎట్టి సంబంధం లేదు. లేకపోవడం ఏమిటి? ఎదుర్కొన్నా నీకు ఆ పరిస్థితి ఉంది కదా. అద్దంలో ప్రతిబింబం ఉందండి. ప్రతిబింబానికి నీకు ఏమిటి సంబంధం? ఏమైనా సంబంధం ఉందా? ప్రతిబింబం నిన్ను బాధించగలుగుతుందా? లేదండి. ప్రతిబింబం నిన్ను బంధించగలుగుతుందా? ప్రతిబింబం నీకు బాంధవ్యం అవుతుందా? ఈ 3 లక్షణాలు లేవుగా ప్రతిబింబానికి. మరి బయట ఉన్న ప్రపంచం నీ ఆంతరిక ప్రపంచానికి ప్రతిబింబం కదా. మరి దీని ఎడల ఈ 3 లక్షణాలు ఎలాగలేదు? ఎవరైనా కానీ బాధించబడితే దేనివల్ల బాధించబడాలి? మనసు వల్లే బాధించబడాలి. బయట ఉన్న ప్రపంచం చేత బాధించబడే అవకాశం లేదు. ఎందుకని? నీ ఆంతరిక ప్రపంచానికి ఇది ప్రతిబింబం. రైదా? ఈ అనగానే ఆవిడే నీకు ఎందుకు ఉండాలి? 700 కోట్ల ఉంది మానవులు. ఈ జీవే ఎందుకు రావాలి? సంస్కార బలం, ఆసక్తత, ఆ ఆశ్రయం. తల్లి తండ్రి ఆంతరిక ప్రపంచంలో ఉన్నటువంటి ఆశ్రయం, సంస్కార బలం, ఏదైతే గుణబలం ఉందో దాన్ని బట్టి జీవి ప్రవేశించేస్తున్నారు. ఈ కొండ నుంచి మరో కొండ తయారై, అంతే కదా. వాస్తవికంగా చూస్తే ఏమిటి? ఈ కొండ నుంచి మరో కొండ తయారైతే ఆ కొండ ఎలా తయారైందో అధ్యయనం చేసే అవకాశం వచ్చింది. నిజానికి వాస్తవికంగా గృహస్థాశ్రమం నీకు దేనికి అవకాశాన్ని కల్పిస్తుంది? నీ బాల్యాన్ని అధ్యయనం చేసే అవకాశం లేదు. ఉందా? అప్పుడు తెలియలేదు కదా, వివేకం లేదు కదా, ఊహలు లేవు కదా, సాధన లేదు కదా. మరి ఆ బాల్యాన్ని తెలుసుకోకపోతే నువ్వు జీవితాన్ని పూర్ణంగా ఎట్లా అధ్యయనం చేస్తావు? చేయలేవు. గృహస్థాశ్రమాన్ని స్వీకరించినప్పుడు ఏమైందంటే ఇప్పుడు ఒక జీవి ఎలా తయారవుతుంది, ఒక జీవ శరీరం ఎలా తయారవుతుంది, ఆ జీవి ఉత్పత్తి ఎలా జరుగుతుంది, జీవి ఎట్లా అవుతున్నాడు, వ్యక్తమైన వాడు వాడు ఎట్లా పోషించబడుతున్నాడు, వ్యక్తమైన వాడు ఎలా వృద్ధి చెందుతున్నాడు, ఇవన్నీ అధ్యయనం చేసే అవకాశం వచ్చిందా? రాదు. అన్నప్పుడు అదేగా నీ బాల్యం కూడా సాపేక్షం కలదు. కొద్దిపాటి స్వభావ భేదం తప్ప 99% అదే ఉంటుంది కదా. మరి ఇప్పుడు నీ బాల్యాన్ని అధ్యయనం చేసే సామర్థ్యం వచ్చింది కదా ఇప్పుడు. అంటే పిల్లల్ని పెంచడం అనే అంశం మీద ఏం చేయాలని ఇప్పుడు మనం? పిల్లల్ని పెంచడం అనే అంశం మీద ఇప్పుడు ఎలా చూడాలని ఇప్పుడు? నువ్వు పిల్లల్ని పెంచడలే, ఈశ్వరుడు పోషిస్తున్నాడు. నువ్వు నిమిత్త మాత్రంగా. ఎందుకు నా నిమిత్త మాత్రంగా? నీ జీవన అధ్యయనం పూర్తి చేసుకోవడం కోసం. ఊహ తెలిసిన తర్వాత ఇప్పుడు చేస్తున్న కొద్దిపాటి పనుల్లో నీకు తెలివి వచ్చే అవకాశం ఉంది. కానీ పూర్వం నుంచి నీ ఉత్పత్తి అయిన స్థితి నుంచి నువ్వు అధ్యయనం చేసే అవకాశం ఉందా నీకు? లేదు కదా. మరి దాన్ని అధ్యయనం చేసే అవకాశం వచ్చింది కదా, సృష్టి అవకాశాన్ని కల్పించింది కదా గృహస్థాశ్రమం ద్వారా. తద్వారా ఏమైనా ఇప్పుడు అధ్యయనం ద్వారా నీకు ఈ దృష్టితో చూస్తే తాత్విక దృష్టి ఏర్పడింది. అటు తాత్విక దృష్టితో అధ్యయనం చేస్తే ఏం తెలిసినాడు ఇప్పుడు? అరే ఓ కొండ నుంచి మరో కొండ తయారై ఉంటే కదా. ఒక కొండ మరొక కొండని ప్రేమించడం కానీ, అనురాగంతో చూడడం కానీ, ద్వేషంతో చూడడం కానీ ఉంటుందా? పోనీ కొండను తయారు చేసిన కొమ్మడి వాడు కొండ ఎడల అనురాగం కలిగి ఉంటాడా? కదా. కొండ మొదట్లో ఎక్కడుంది? కొమ్మరి వాడి జ్ఞానంలో ఉంది, అంతే కదా. వస్తుతహా లేదు. కొమ్మరి వాడి బుద్ధిలో భావ రూపంలో ఉంది, జ్ఞాన రూపంలో, జ్ఞాపక రూపంలో, స్మృతి రూపంలో. దాన్ని వాడు వ్యక్తీకరిస్తే ఒక పదార్థం మీద అది వ్యక్తమే, అంతేనా? మరి అటువంటిప్పుడు వాడు దాని ఎడల అనురాగం కలిగి ఉన్నాడా? లేదు కదా. మరి బ్రహ్మం అంటే ఆ కొమ్మరివాడే కదా. సమస్త జీవులు తయారు చేస్తున్నాడండి, సమస్త సృష్టిని తయారు చేస్తున్నాడు. కానీ దేని ఎడలైనా సంబంధాన్ని కలిగి ఉన్నాడా? లేడా. ఎందుకంటే ఆ సంబంధం అంటే ఏముండాలి? ఇప్పుడు బాధ ఉండాలి, బాంధవ్యం ఉండాలి, బంధం ఉండాలి. కాబట్టి బ్రహ్మమునకి ఈ 3 లేవు కదా. అథవా నీ నుంచి ఆ జీవి ఉత్పన్నమైంది అంటారే అనుకో, అప్పుడు నువ్వే స్థానంలో ఉన్నావు? బ్రహ్మస్థానంలో. అప్పుడైనా బాధ, బాంధవ్యము, బంధము కాదయ్యా.
తత్వజ్ఞాన దృష్టితో చూచావు, అప్పుడు మాత్రం ఏమైంది? ఓ పడం అయితే మరో పడం వచ్చింది. ఇంతకు మించి అందులో విశేషం. ఇప్పుడు ఏమైపోయింది? సంసారం బరువైందా, తేలికైపోయిందా? ఏ బాధ్యత అక్కడేమి నువ్వు పొంగనీయడానికి ఏమి లేవు. ఈ ప్రపంచం అనే దాని చేత నువ్వు బాధించబడే అవకాశం లేదు కావు. ఈ ప్రపంచం ఇవ్వడంలో నీకంటే బాంధవ్యం లేదు. ఈ ప్రపంచం నేను బంధించే అవకాశం. కాబట్టి అసలు సృష్టిలో కష్టం ఉందా? ఎందుకంట జగమసత్తైన కష్టము సత్యమవునా. అసలు జగత్తే లేనిదనుకుంటే లేని దాంట్లో మళ్ళా లేని కష్టపడి వచ్చింది. మళ్ళా మనం ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా చెప్పగానే ఏమంటామండి, అబ్బో ఇది చాలా కష్టం అంటారు అన్నావు. అంటే లేని జగత్తులో మళ్ళా ఒక కష్టపడి వచ్చింది. మళ్ళీ అంటే జగత్తు లేనిగా నువ్వు ఒప్పుకోవడంలోనే దాని దోషం ఉందమ్మా. ఎక్కడ అది పూర్ణంగా పరిష్కరించబడలే. దాంట్లో నువ్వు శాంతం బయటికి రాలే. దాంట్లో విడిపడిపోయినటువంటి స్థితిలో సాక్షిలో కనుక నువ్వు ఉండిపోతే, ఆ సహజత్వాన్ని పొందితే కష్టమని సుఖమని ఉంటాయి అక్కడ. ద్వంద్వభావం లేదు కదా. కాబట్టి ఎవడైతే జీవన్ముక్తుడు ఉన్నాడో, ఎవడైతే బ్రాహ్మీభూతుడు ఉన్నాడో వాడు ఎట్లా ఉంటున్నాడు? ఇప్పుడు సమస్తము ఈశ్వర ప్రసాదమే. సృష్టంతా ఈశ్వర ప్రసాదం. చైతన్యం అంతా ఈశ్వర ప్రసాదం. ఉన్నది చైతన్యమే, లేనే లేదు. మిగిలింది లేనే లేదు. అందరైనా ఈ దృష్టికోణంలో చూడడం మొదలుపెట్టాయి. ఇప్పుడు జీవభావం ఏమైపోయింది? బ్రహ్మభావం అయిపోయింది. ఎప్పుడైతే బ్రహ్మభావ స్థితిలో బ్రాహ్మీభూత స్థితిలో చూస్తున్నాడో జగత్తు కూడా ఏమైపోయినప్పుడు బ్రహ్మమే. బ్రహ్మమునందే కలిసి బ్రహ్మము వేరుగా జగత్తు వేరుగా లేదు. సర్వవ్యాపక లక్షణంతో చూసినప్పుడు జగజ్జీవేశ్వరులు మూడు విడిగా లేదు. బ్రాహ్మీభూత స్థితిలో మూడు ఏకమైపోయి. మూడు ఏకమైపోయిన దాని పేరే బ్రహ్మం అనిపోయారు. ఈ మూడు విడివిడిగా ఎవరికైతే లేవో వాడు బ్రాహ్మీభూతుడు, వాడు ముక్తుడు. కాబట్టి ఈ ఆత్మ విచారణని, ఈ బ్రహ్మానుసంధానాన్ని మానవ జీవితంలో కనుక ఎవరైతే చేస్తారో, ఈ సాధనను ఎవరైతే ఆశ్రయిస్తారో వాడు ఈ రకంగా ఈ శాశ్వతమైనటువంటి స్థితిని నిలుపుకోగలుగుతారు. ఇట్లాంటి ఈ బ్రాహ్మీభూత స్థితి మీద కర్మ ప్రభావం కానీ కాల ప్రభావం కానీ లేదు, పదార్థ ప్రభావం లేదు, శక్తి ప్రభావం లేదు, జగత్ ప్రభావం లేదు, ఏ ప్రభావం లేదు. మరి వీడు సశరీరుడా అశరీరుడా? శరీరంతో ఉన్న అశరీరుడు. వీట జీవ శరీరంలోనే ఉన్నాడు, కానీ ముక్తుడై ఉన్నాడు. శరీరి ధరించినవాడు. ఒక వస్త్రాన్ని ఎట్లా ధరించాడో అలా ఈ శరీరాన్ని ధరించాడు. అలాగే ఈ జగత్తును కూడా ధరించి ఉన్నాడు బ్రాహ్మీ స్థితిలో. జగత్తు కూడా ఆయనకు వస్త్రమే. దిగంబరుడు అంటున్నాం లేదా? దిగంబరుడు అంటే వస్త్రం లేనివాడని కాదు అర్థం. దిక్కులనే అంబరముగా వస్త్రముగా ధరించిన వాడని అర్థం. శబ్దం నీకు రీసౌండ్ ఇస్తుందా లేదా? ఎలా ఇస్తుంది? దిక్కులనే ఉండబట్టి ఆ పరిమితి, ఆ వాతావరణానికి ఒక పరిమితి ఉందా లేదా? వాతావరణ పరిమితి ఉన్నంతసేపే అవి రీసౌండ్ అవుతుంది. వాతావరణ పరిమితి దాటే నో రీసౌండ్. అంతరిక్షంలో రీసౌండ్ ఉందా? వినపడుతుంది, మాట్లాడితే వినపడదు. ఎందుకు? దిక్కులు లేవు అక్కడ, నో డైరెక్షన్. కాబట్టి ఆ దిక్కు అనే పరిమితి ఉన్నంత వరకు ఏదైతే ఈ సృష్టి ఉన్నదో ఈ సృష్టిని ఆయన వస్త్రంగా ధరించాడు. అది బ్రహ్మం. ఈ శరీరం ఇది కూడా వస్త్ర సమానం అనుకున్నాను, నేను ధరించాను. అంతకంటే దీనికి ఏం పెద్ద విలువ. ఇప్పుడు ఈ శరీర ప్రాణ మనోబుద్ధులను నేను ధరించిన వస్త్రం వల్ల చూస్తున్నాను. అందుకే కదా భగవద్గీత సాంఖ్యయోగంలో మొదలే చెప్పేశాడు. ఏం చెప్పాడు? వాసాంసి దీర్ఘాని అభావిరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ అన్యాని సంజ్ఞాపి నవాని. తిరిగిన వస్త్రమును ఏ సంబంధము లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ బాంధవ్యం లేకుండా, ఏ బంధము లేకుండా ఎలా విసర్జిస్తున్నానో అలా ఈ శరీరాన్ని విసర్జిస్తున్నాను. అవసరమైతే కొత్త దేహాన్ని స్వీకరిస్తాను. అవసరం లేకపోతే నాకు దేహమే. నేనెవరిని? ఇప్పుడు దేహిని.
అక్షరం బ్రహ్మం. ఇప్పుడు అనేకత్వంతో కూడినటువంటి జీవభావంపై ఆశ్రయించాలా, ఈ ఏకత్వంతో ఉన్నటువంటి బ్రహ్మభావాన్ని ఆశ్రయించాలి? సమస్య వస్తున్నప్పుడు బ్రహ్మభావం మాస్టర్కి పరిష్కారం. ఆ దృష్టితో చేస్తే ఏమంటాడు? అసలు సమస్య లేదయ్యా బాబు, నువ్వు పరిష్కరించడం ఏమిటి అసలు? ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారండి, నీ జీవితం గురించి ఎవరైనా చెప్పండి, ఏం చెప్తాడు? వాడి జీవితంలో ఎదుర్కొన్న సమస్యల గురించి, పరిష్కారాల గురించి చెప్తాడు, అంతేనా? బ్రహ్మభావంలో ఉన్నవాడు ఏం చెప్పాడు? ఇప్పుడు నాయన సమస్య అనేదే లేదయ్యా, మళ్ళా సమస్య ఒకటి ఉండటం, నువ్వు పరిష్కరించడం ఏమిటి? అక్కడ నువ్వు నీ ఉనికిని పోషిస్తున్నావుగా, నీ అహంకారాన్ని పోషిస్తున్నావుగా. మరి నీ అహంకారాన్ని పోషించినంత వరకు నువ్వు జీవుడు అవుతావా, బ్రహ్మ అవుతావా? కాబట్టి ఎవరైతే ఈ అహంకార నిరసన చేశారో ఆ అహంకారం నిరసన చేయడానికి కావాల్సిన లక్షణం వైరాగ్యం. అహంకారం మనసులో భాగమేగా. ఆ మనసు నిరసన చేస్తే ఏ సమస్య లేదు. అసలు నిరసించడానికి మనసు ఉందా లేదే? ఉంది అనంతకాలం జీవభావం పాకుతుంది. మనసు అనేది ఉన్నది అనే నిర్ణయం ఉన్నంత వరకు జగజ్జీవేశ్వరులు అనే మూడు ఉంటాయి. మనసు అనేది లేదన్నప్పుడు ఏమైపోయింది? బ్రహ్మమైంది. ఇంతే భేదం. ఇలా చేస్తాం. సాయిరా కొద్దిగా మంచిగా ఏమన్నా ఆడుకున్నాడు ఏదో పడిపోయా అలాగే